ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఐబొమ్మ రవి కస్టడీ పూర్తయింది. 12 రోజుల పాటు రవిని ప్రశ్నించారు సిసిఎస్ పోలీసులు. ప్రహ్లాద్ అనే వ్యక్తి డాక్యుమెంట్స్ ను రవి దొంగిలించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రహ్లాద్ పేరుతో పాన్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు రవి. అతడు తన రూమ్మేట్ అని గతంలో పోలీసులకు చెప్పాడు. బెంగళూరు నుంచి ప్రహ్లాద్ను పిలిపించి రవి ఎదుటే ప్రశ్నించారు. రవి ఎవరో తనకు తెలియదని పోలీసులకు చెప్పాడు ప్రహ్లాద్. తన పేరుతో రవి పాన్ లైసెన్స్ తీసుకున్నట్టు తెలిసి షాక్ అయ్యాడని పోలీసులు చెప్తున్నారు. రవితో కలిసి ఏ సినిమాను పైరసీ చేయలేదని చెప్పాడు ప్రహ్లాద్. ఐబొమ్మ రవి కస్టడీ పూర్తయింది. 12 రోజుల పాటు రవిని ప్రశ్నించారు సిసిఎస్ పోలీసులు. దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ఈ ప్రహ్లాద్ ఎవరు? అతని డాక్యుమెంట్స్ దొంగిలించినట్టు అతనికే తెలియదని సమాచారం ఇచ్చాడు. అయితే 12 రోజుల పాటు సిసిఎస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ మేరకు 12 రోజుల పాటు ఐబొమ్మ రవిని ఆ పోలీసులు విచారించి కొద్దిసేపు కోర్టు హాజరుపరిచారు. అయితే ఈ సందర్భంగా ప్రహ్లాద్ అనే పేరు మీద అతను కొన్ని ఇంటర్నెట్ సంబంధించిన ప్రోటోకాల్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ కూడా ఉండడం జరిగింది. దాంతో పాటుగా కొన్ని సైట్స్ కూడా అతని పేరు కొనడం జరిగింది. అయితే ప్రహ్లాద్ ఇప్పటి వరకు ఐబొమ్మ రవి స్నేహితులు అని చెప్పి పోలీసులు ఒక అనుమానం ఉంటే, అయితే చివరికి ఆ ప్రహ్లాద్ ని పోలీసులు ఆ అదుపులో తీసుకొచ్చి ప్రశ్నించినప్పుడు తనకు ఐబొమ్మ రవికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో పాటుగా తన క్రెడెన్షియల్ మొత్తంగా రవి దగ్గరికి ఐబొమ్మ రవి దగ్గరికి ఎలా వచ్చింది తెలియదని తాను మొదటిసారి చూస్తున్నా అని చెప్తా ప్రహ్లాద్ చెప్పడం జరిగింది. అయితే ఇద్దరిని ఎదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించినప్పుడు తనకు ఐబొమ్మ రవి తెలియదని, తర్వాత ఐబొమ్మ రవి కూడా తనకు ప్రహ్లాద్ తెలియదని, తనకు సోషల్ మీడియా అకౌంట్ లో దొరికిన పాన్ కార్డు, తర్వాత మిగతా ఆధార్ సంబంధించిన క్రెడెన్షియల్ ని తీసుకొని తాను నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేసి ఆ మేరకు వెబ్సైట్ లో కొనుగోలు చేశానని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ వరకు ప్రహ్లాద్ కూడా ఐబొమ్మ రవిపై మరొక ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన కూడా కేసు నమోదు చేస్తుందని చెప్పారు. అయితే మరొక చూసినట్టయితే దీంట్లో 12 రోజుల పాటు విచారించినప్పుడు పూర్తిగా అతని దగ్గర దాదాపు 28,000 పైచలకు ఏదైతే ఆ సినిమాలు ఉన్నట్టు గుర్తించారో ఆ సినిమాలు కూడా హార్డ్ డిస్క్ లో పెట్టినట్టు గుర్తించారు. అయితే ఒక హార్డ్ డిస్క్ పోతే మరొక హార్డ్ డిస్క్ దాదాపు స్టాండ్ పైగా ఒక 10 దగ్గరలో ఈ మొత్తం డాటా మొత్తాన్ని పెట్టుకోవడం జరిగింది. తెలుగు, తమిళ, హిందీ సంబంధించిన మొత్తంగా పాత సినిమాలతో 21,000 సంబంధించిన సినిమాలు ఐబొమ్మ రవి దగ్గర స్టోర్ అయినట్టు గుర్తించారు. ఇవన్నీ కూడా పూర్తిగా డిజిటలైజ్ చేసి ఉన్నాయి. అంతేకాకుండా హై క్వాలిటీతో తయారు చేసిన ప్రింట్స్ ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే వీటికి సంబంధించి సర్వర్స్ కొన్ని అయితే క్లౌడ్ లో పెట్టుకుంటే మరికొన్ని ఆర్టిస్ట్ లో పెట్టుకోవడం జరిగింది. అయితే ఒక వెబ్సైట్ లో వచ్చేసి మరొక వెబ్సైట్ లో దీన్ని వెంటనే అప్లోడ్ చేసేందుకు అనుకూలంగా సాఫ్ట్వేర్ తయారు చేసి పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా వస్తున్న కొత్త పైరసీ ప్రింట్లను అటు టెలిగ్రామ్ యాప్ ద్వారా కొనుగోలు చేసి ఆ మేరకు పైరసీ చేసేందుకు డిఆర్ఎం సాఫ్ట్వేర్ వాడినట్టు అని చెప్పడం జరిగింది. మొత్తాన్ని చూసినట్టే 28,000 సంబంధించిన సినిమాలు ఐబొమ్మ రవి దగ్గర ఉన్నాయి. దాంతో పాటుగా అతను ఐఎండ్ టెక్నాలజీ వాడేసి కంత క్వాలిటీతో కొన్ని సినిమాలు గుర్తించారు. అయితే అతను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్నప్పుడు తాను ఎలాంటి పైరసీ లేని తన బయట తీసుకున్న సినిమాల్ని వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తానని చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి తన ఒక విదేశీని తనపై ఇలాంటి నేరాలు ఊపడం కూడా సరికాదని చెప్పడం జరిగింది. ఏదైనా కూడా 28,000 సంబంధించిన సినిమాలు అతని దగ్గర ఉన్నాయి. వాటిని అన్నింటి కూడా ఏమేమి సినిమాలను ఏంటో కూడా వెరిఫై చేసి పనిచేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్స్.